మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ఏం మాట్లాడుతున్నావక్క? ఏంటి ఇప్పుడు ఇద్దరూ ఒకటైపోయారా? మేఘన మీద యుద్ధం ప్రకటించాలని కంకణం కట్టుకున్నారా? ఉయ్యాల ఉషా మాత్రమే తీసుకోలేదత్తయ్య, కిరణ్ కూడా వెళ్ళాడు. ఇప్పుడు మేఘనక్క ఇద్దరిని కలిపి అన్నట్టేగా. ఏంటి ఆరోపణలన్నీ? ఇల్లు ప్రశాంతంగా ఉండడం మీకు నచ్చడం లేదా? అయినా ఏంటి మేఘన, నువ్వెందుకు వాళ్లతో గొడవకొస్తున్నావు? అత్తయ్య, వీళ్ళింత గొడవ పుట్టిస్తారని నేను ఊహించలేదు. తరుణ్, నాకు తెలుసు నిజంగా ఆ దేవుడు మీకు అన్యాయమే చేశాడు. ఈ ఇంట్లో వారసుడు పుట్టబోతున్నాడని అందరం ఎదురు చూశాం. చివరికి ఇలా జరుగుతుందనుకోలేదు. అందరం మర్చిపోయిన గాయాన్ని ఆ ఉయ్యాల మళ్లీ గుర్తు చేసినట్టయింది. అదంతా మర్చిపోరా. ఆ ఉయ్యలేదో తర్వాత తీయించినా బాగుండేది. అనవసరంగా ఆ పని ఇప్పుడు చేయించాను. నీకు నిజం ఎప్పుడు లేటుగానే అర్థం అవుతుంది మేఘన. ఇప్పుడు కడుపు నిండిందక్క. ఇంట్లో ఇంత పెద్ద గొడవ పెట్టాక నిండకుండా ఎలా ఉంటుందిలే. పదక్క. సంతోషపడోషా, ఎంతసేపు? ఇవాళ మీ ఆయన ఏం చేయడానికి వెళ్ళాడో తెలిస్తే ఈ ఇంట్లో అసలు రచ్చ మొదలవుతుంది. హలో అండి. కిరణ్ గారు, రండి రండి. మీరు వస్తారో లేదో అనుకున్నాను, కానీ నేను చెప్పిన కారణం విన్నాక తప్పకుండా వస్తారనుకున్నాను. గుడ్ డెసిషన్. థ్యాంక్స్. కూర్చోండి, మాట్లాడుకుందాం. ఇంతకీ మీరు పాడడానికి ఒప్పుకున్నట్టే కదా? ఎస్, పాడతాను. సూపర్. మీరు మా కంపెనీతో అసోసియేట్ అయితే ఒక్క ఆల్బమ్ ఏంటి, వరుసగా ఆల్బమ్స్ రిలీజ్ చేస్తూనే ఉందాం. థ్యాంక్స్, బట్ ఒక కండిషన్. నేను ఈ ఒక్క ఆల్బమ్ మాత్రమే పాడతాను. అది కూడా మీరు ఒక మంచి కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి నా పాట వల్ల 10 మంది పిల్లల ప్రాణాలు నిలబడితే చాలని ఒప్పుకుంటున్నాను. మీరు ఈ ఆడియో ఆల్బమ్ వల్ల వచ్చే లాభాలు మొత్తం చారిటీకి ఇస్తానన్నారు కాబట్టి నేను పాడడానికి ఒప్పుకున్నాను. అది సరే, ఒక్క ఆల్బంతోనే పాడడం ఆపేయాలనే డెసిషన్ ఎందుకు తీసుకున్నారు? నా కారణాలు నాకున్నాయి, అందుకే మీరు చెప్పగానే నేను ఒప్పుకోలేదు. కానీ ఈ ఆల్బంతో మీ పాటలు ఇండియా మొత్తం వినబడేలా చేయాలని నేను చూస్తున్నాను. నాకు ఎలాంటి పబ్లిసిటీ అవసరం లేదు. అదర్వైజ్ మీ బిజినెస్ కోసం, మీ చారిటీ కోసం
పబ్లిసిటీ అవసరం అనుకుంటే అది మీ ఇష్టం. నాకు గాయకుడిగా స్థిరపడే అవకాశం ఉన్నా అదృష్టం లేదు. స్వరం అనేది భగవంతుడిచ్చిన వరం కదా, సరస్వతీదేవి అనుగ్రహం కదా, దాన్ని కాదనే హక్కు మీకెవరిచ్చారు? నేను గాయకుడిగా పుట్టలేదు, కానీ గాడ్స్ గిఫ్ట్ లాగా ఆ కళ నాకు అబ్బింది. అదే వృత్తిగా ప్రవృత్తిగా మారాలని కూడా నేను కోరుకున్నాను. మ్యూజిక్ అనేది లైఫ్ లో పార్ట్ మాత్రమే. మ్యూజిక్ ఏ లైఫ్ కాకూడదు. ఈ రోజు నుంచి ఆఫీస్ పనుల్లో ఇన్వాల్వ్ అవుదాం అనుకుంటున్నాను. కరెక్ట్ టైంకి కరెక్ట్ డెసిషన్ తీసుకున్నావురా. కొన్ని బంధాలు నాకు అడ్డుపడ్డాయి. నాకు అవకాశాల కన్నా ఆ బంధాలే ముఖ్యం అనుకున్నాను. మొదటిసారి మాట తప్పి ఇక్కడికి వచ్చాను. ఇంతకు మించి నేను ఇందులోనే కొనసాగాలని అనుకోవడం లేదు. బతుకు తెరువు కోసం పాడే అవసరం మీకు లేకపోవచ్చు, కానీ సంతృప్తిగా బతకాలంటే ఒక్క కళతోనే సాధ్యం. అదంతా నేను ఎప్పుడో అనుకునేవాడిని. సంగీత కళాకారుడికి సప్తస్వరాలు అంత సులభంగా అబ్బం. స్వరం కూడా ఒక వరంలాగే అబ్బాలి. భగవత్ ప్రసాదమైన సంగీతాన్ని మధ్యలో వదిలేసే హక్కు గాయకుడికి లేదు. కానీ గాయకుడికి కూడా ఒక వ్యక్తిగత జీవితం ఉంటుంది కదా, ఆ వ్యక్తిగత విషయాలే నన్ను ఆపుతున్నాయి. ఆల్ రైట్, ఈ ఆల్బమ్కి మీరు పాడడమే నాకు చాలా సంతోషంగా ఉంది. తర్వాత సింగర్గా కంటిన్యూ కావాలా వద్దా అనేది మీ ఇష్టం. మా ఆడియో కంపెనీకి పసి హృదయాలు అనే ఆల్బమ్ కోసం పాడడానికి ఒప్పుకుంటున్నట్టు అగ్రిమెంట్ మీద సంతకం చేయాల్సి ఉంటుంది. చెప్పకర్లేదు కిరణ్. నువ్వేది చేసినా, ఏం ఆలోచించినా ఎవరికీ కష్టం కలిగించేది గాని నష్టం కలిగించేది గాని అయి ఉండదు. ఆ నమ్మకం నాకుంది. ఒకసారి చదివి సంతకం పెట్టండి. అవసరం లేదు, నేను మనుషుల్ని నమ్ముతాను. ఆల్ ది బెస్ట్. మీకు కూడా. ఉంటాను. ఇదే కరెక్ట్ టైం. అత్తయ్య గారి మైండ్లో కిరణ్ గురించి నెగటివ్గా విషబీజం నాటాలి. నేను మీకు మళ్ళీ కాల్ చేస్తాను. అత్తయ్య అత్తయ్య స్వీట్ తీసుకోండి. ఏమన్నా విశేషమా? అయ్యో అలాంటిదేం లేదత్తయ్య. మరి స్వీట్స్ పంచేంత గుడ్ న్యూస్ ఏముంది? అత్తయ్య ముందు మీరు స్వీట్ తీసుకోండి, చెప్తాను. విషయం చెప్తే తీసుకుంటాను. అయితే వినండి, మన కిరణ్ కొత్త ఆల్బంలో పాడబోతున్నాడంట.